ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జనవరి 22 సంవత్సరమంతా బైబిల్ చదివి ముగించడానికి మీరు ఈరోజు చదవలసిన లేఖన భాగము ఉదయం నిర్గమకాండము 4, 5 మరియు 6 అధ్యాయములు, సాయంత్రం మత్తయి సువార్త 14వ అధ్యాయము 22 నుండి 36 వరకు. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడై ఉండునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? ఈ ఉదయకాలం ఆయన సన్నిధిలో కొంత సమయం మీరు ప్రార్థన చేశారా? దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల ధ్యానములలో తరచుగా మనం ఈ ప్రశ్న వింటూ ఉన్నాం. ప్రార్థన, దేవుని యొక్క వాక్యం, ఈ రెండు సమపాలల్లో మన జీవితంలో ఉన్నప్పుడు మన జీవితంలో అనేకమైన విజయాలు మనం చూడగలుగుతాం. నెమ్మది, సంతోషం, సమాధానం మనం పొందుకుంటాం. ఈ దినం ప్రభువారు ఇచ్చినటువంటి ఒక లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. మీకా గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం. ఆయన నడువగా అగ్నికి మైనము కరుగునట్లు పర్వతములు కరిగిపోవును, లోయలు విడిపోవును, వాటము మీద పోసిన నీరు పారునట్లు అవి కరిగి పారును. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత శక్తిమంతుడో, ఎంత ఔన్నత్యం కలిగినటువంటి వాడో, ఎంత ఉన్నతమైనటువంటి వాడో, ఆయన మహిమ ఎటువంటిదో ఈ వచనములో మనం చూస్తున్నాం. ఆయన నడిచినప్పుడు అగ్నికి మైనము కరిగినట్లుగా పర్వతములు కరిగిపోతాయట, కొండలు కరిగిపోతాయట. అవును, ఆయన అజేయమానమైన మహిమను కలిగినటువంటి వాడు. అయితే మీ వ్యక్తిగత జీవితానికి మీ సమస్యలు అనే కొండలు, మీ సమస్యలు అనేటువంటి పర్వతాలు దేవుని ఎదుట అగ్నికి మైనము కరిగినట్లుగా కరిగిపోతాయి. అవును దేవుని బిడ్డలారా, ఏ సమస్యతో నువ్వు పోరాడుతున్నావో, ఏది నిన్ను ఇరకాటములో ఉంచిందో, ఏ పరిస్థితి నిన్ను భయాందోళనకు గురి చేసిందో, దేనిని బట్టి నీవు దినమెల్లా నువ్వు చింతిస్తున్నావో, అది దేవుని ఎదుట ఎలా మారిపోతుందో తెలుసా? అగ్నికి మైనము కరిగినట్లుగా అది కరిగిపోబోతుంది. నీ దేవుడు నీ పక్షాన నిలబడి ఆ కార్యాన్ని నీ కొరకు ఆయన చేయబోతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయలుదేరి ఎర్ర సముద్రం దగ్గర ఉన్నప్పుడు ఆ ఎర్ర సముద్రం వారిని ఎంతగా భయపెట్టింది. ప్రాణాల మీద వారు ఆశలు కోల్పోయారు. మాకు ఇదే చివరి దినం అనుకున్నారు. వెనకకు తిరిగి చూస్తే ఫరో సైన్యం వారు పరిగెత్తుకుంటూ వస్తున్నారు. వారిని బానిసలుగా మరలా చేసుకొని ఈడ్చుకొని వెళ్ళడానికి వస్తున్నారు. అయితే దేవుడు ఆ గొప్ప పర్వతాన్ని ఏం చేశాడు? అగ్నికి మైనము కరిగినట్టుగా ఆ సమస్యని, ఆ కొండని కరిగించేశాడు. దాని ఫలితం ఏంటి తెలుసా? వారు క్షేమముగా ఆవలి తీరానికి చేర్చబడ్డారు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీవు కూడా ఆవలి తీరానికి చేర్చబడతావు. నీ సమస్యలను కొండని నువ్వు దాటి వెళతావు. దేవుడు నీ చేయి పట్టుకొని క్షేమంగా నడిపిస్తాడు. ఆయన మీద నీ భారం వేయి. కీర్తనకారుడు 55వ కీర్తన 22వ వచనములో ఏం చెప్తున్నాడు? నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. అవును దేవుని బిడ్డ, నీ భారం ఆయన మీద వేసినప్పుడు ఆయన తప్పకుండా నిన్ను ఆదుకుంటాడు. నీకు ఆయన తన హస్తాన్ని అందిస్తాడు. ఎవరిని చూచి భయానికి గురయ్యావో, దేనిని బట్టి నీవు ఆశలని కోల్పోయావో, ఇక నాకు బ్రతుకే లేదని, నాకు భవిష్యత్తే లేదని నువ్వు అనుకుంటున్నావో, మరలా నీ జీవితాన్ని మహిమతో తిరగరాస్తాడు. అవును, ఆయన వైపు చూడు. నీ సమస్య అగ్నికి మైనవలే కరగడం నువ్వు చూడబోతున్నావు. దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా,
ఆశ్చర్యకరుడా, ఈ ప్రశస్తమైన సమయంలో మీ కృపను మాకు తోడుగా ఉంచినందుకై వందనాలు. మా నాయన, మా సమస్యలన్నీ ఒక కొండలుగా, పర్వతాలుగా మా ముందు నిలిచి మమ్మల్ని భయానికి గురి చేస్తుండగా మీరు ఒక మంచి వాగ్దానం మాకు ఇస్తున్నారు. అగ్నికి మైనం కరిగినట్లు మా సమస్యలైన కొండలు, పర్వతాలు మైనంలాగా కరిగిపోతాయని ప్రభువా మీరు మాట్లాడుతూ వచ్చారు. మీ మాటను విశ్వసిస్తున్నాం. నాయనా, మీరు కార్యం జరిగించి మా ప్రియులలో ఈరోజు గొప్ప అద్భుతాలు జరిగించమని యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.